యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భాగంలో మనం గమనించినట్లయితే 2 తలంపులు మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున అనేటువంటి మాట. మన దేవుడు సర్వ సృష్టికి సార్వభౌముడు, ఆయన సర్వాధికారి, ఆయన సమస్తం ఇవ్వగలిగినటువంటి దేవుడు. 2వ సంకీర్తనలో అంటాడు, నన్నడుగుము భూమి యొక్క దిగాంతం వరకు సొత్తుగా నేను ఇచ్చేదని అంటున్నాడు. ఎందుకంటే ఆకాశం కిందున్న ప్రతిది కూడా నాదే గదా అని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఈ భూమి మీద మనకు ఎన్నో అక్కర్లు ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి. ప్రభు అంటున్నాడు తన ఐశ్వర్యం చొప్పున, అంటే మన ప్రభు ఐశ్వర్యవంతుడు కాబట్టి మనకు కావలసిన ప్రతి అక్కర్లు కూడా 2వ తలంపులో మనకు కావలసినటువంటివి ఏవైతే కావాలి ఈ భూమి మీద మానవుడు జీవించడానికి, మరి మన మనుగడ ముందుకు సాగటానికి ఎన్నో అవసరతలు ఉన్నాయి. తినటానికి ఆహారం కానీ, ధరించడానికి వస్త్రాలు కానీ, మరి ఉండటానికి గృహాలు కావచ్చు, మరి జీవించటానికి ఇవన్నీ కూడా మానవుడికి కావలసినటువంటివి. మరి ఉద్యోగాలు అనేవి, వ్యాపారాలు అనేవి, అభివృద్ధి అనేటువంటివి ఎన్నో కోరుకుంటూ ఉంటాం, ఎన్నో ఆశపడుతూ ఉంటాం, ఎన్నో అవసరతలు ఉన్నాయి. ప్రభు అంటున్నాడు క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరతలు కూడా తీర్చబడతాయి. ఈ ఉదయం నీకే అక్కరుందో, నీకే అవసరత ఉందో, నీకేది కావాలో మన యొక్క ప్రతి అవసరతలు కూడా మన ప్రభు తీర్చబోతున్నాడు. మన ప్రభు తీర్చేటువంటి వాడు. నిజంగా మనం స్వచ్ఛంగా మనం అడగగలిగినప్పుడు దేవుని చిత్తానుసారంగా, అది కూడా అంటే అత్యాశతో అడగటం కాదు, మనం స్పష్టమైనటువంటి అవసరత ప్రభు ఎదుట కనపరిచినప్పుడు దేవుని వాక్యంలోనే జ్ఞాపకం చేయబడింది. అడుగుడి మీకు ఇవ్వడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడినని వాక్యంలో జ్ఞాపకం చేసినట్లుగా ఈ ఉదయం నీకే అక్కరున్నా కానీ, ఏ అవసరం ఉన్నా కానీ ప్రభుని అడుగు. ప్రభు దగ్గర కనిపెడితే ఖచ్చితంగా మనం నమ్మినప్పుడు మన ప్రభు ఇవ్వగలిగినటువంటి వాడు, ఇచ్చేటువంటి దేవుడు, గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి మహోన్నతుడు మన దేవుడు. ఈ ఉదయం ఆయన అడుగుదాం, ఆయన దగ్గర పొందుకుందాం, ఆయన ఎదుట మన అక్కర్లను పెట్టి ప్రభువుని ప్రార్థించేవారుగా సిద్ధపడదాం. ఈ మాసం అంతా కూడా దేవుడు మనతో ఉండి మన ప్రతి అవస్థతులు, మన ప్రతి అక్కలు తీర్చి దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తూ ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు జయప్రసాదరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహిస్తూ మరి సంవత్సరముల దయా కిరీటంతో మరి జయప్రసాదరావు గారిని దేవుడు అలంకరింపజేస్తూ వారికి ఇంకా మంచి ఆయుష్ను అనుగ్రహించి వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు. నిజమే ప్రభువా, మీరు శ్రీమంతులు, మీరు ఐశ్వర్యవంతులు, మీరు సార్వభౌములు, మీరు సర్వంతర్యామి నా తండ్రి. సర్వాన్ని మీరు మాకు అనుగ్రహించేటువంటి మా గొప్ప తండ్రి, మీకు వందనాలు. మీలోనే ప్రభువా దేవ సమస్తం ఉన్నది నా తండ్రి. నన్ను అడుగు అని మీరు జ్ఞాపకం చేశారు అయ్యా. మాకు కావలసినటువంటి అక్కర్లు, అవసరతలు ప్రభా, మా జీవితానికి కావలసినవి, మా కుటుంబాలకు కావలసినవి ప్రభా,
మేము ఎక్కడెక్కడో ఎవరెవరినో ఆశిస్తూ అడుగుచున్నాం ప్రభా. అడగవలసినటువంటి మా దైవాన్ని మీరు ప్రభా, మేము మిమ్మల్ని అడిగి పొందుకునేటువంటి వారుగా, దేవా మీ దగ్గర కనిపెట్టేటువంటి వారుగా, మీ దగ్గర ప్రార్థించేటువంటి వారుగా నా తండ్రి దేవా అట్టి రీతిగా మమ్మల్ని ఆయుధపరుస్తూ సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం అయినా మీ బిడ్డలకు నా తండ్రి ఏ అక్కర ఉన్నదో, ఆర్థికమైనవి కావచ్చు, అనారోగ్య పరిస్థితుల వల్ల కావచ్చు నాయన, కుటుంబ స్థితిగతులను బట్టి నా తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతిదీ కూడా నాయన, వారికి ప్రతి అక్కరను కూడా నాయన మీరు గుర్తిరిగి నా తండ్రి అయ్యా వారు అడిగి పొందుకునే రీతిలో మీరు అభివృద్ధి పరుస్తూ ఆస్వాదించండి. దేవ ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మా ప్రియులు నా తండ్రి జయప్రసాదరావు గారిని బట్టి ప్రత్యేక మీకు వందనాలు. మీ దాసునికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇలాంటి దయాకిరీటాలు నాయన ఇంకనేకం పొందుకుని ప్రభా మీ సేవలో దేవా సేవకులను ప్రేమించేవారుగా, సంఘాలను ప్రేమించేటువంటి వారుగా వారిని ఇంకెక్కువగా మీరు బలపరిచి వారి కుటుంబాన్ని ఆయన, వారి సతీమణి దేవా పెద్ద వయసులో ఉన్న నిండు వృద్ధాప్యులు ఉంటున్నారు, వారికి ఇంకా మంచి ఆయన ఆరోగ్యాలతో వారి మీరు బలపరిచి స్థిరపరచమని ఈ ఉదయం నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా మీ కృపలు వర్ధిలింపు చేసి బలపరిచి ఆస్వాదించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.